తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఈయన ఒక నాస్తికుడు అని చెప్పుకుంటాడు. అసలు సనాతన ధర్మమే ఉండకూడదు అని వాళ్ళ అబ్బాయి పదే పదే ఎన్నో ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ అల్లుడిని చూశారు అనుకోండి, శత్రు సంహార యాగాలు ఇలాంటివి మీకు అక్కడ ఆలయాల్లో చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు మీకు పాలకులుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మీకు అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటి? మీ ఆలయము, ఆ పవిత్రమైన స్థలాలు, వీటిని కాపాడుకునే ప్రయత్నాలు ఎవరు చెయ్యరు. ప్రభుత్వము వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది ఉండదు. ఇంతకు ముందు ఉన్న జయలలిత గారు కూడా పరమ భక్తురాలు అని ఆవిడ చెప్పుకుంటారు. కానీ అరుణాచలము విషయంలో ఆవిడ ఎన్నో తప్పులు చేశారు. రియల్ ఎస్టేట్ని అక్కడ ఆవిడ అలో చేశారు. సో ఇవాళ అక్కడ నుంచి వచ్చే వార్తలు మీరు నిజంగా షాకింగ్గా ఉందండి. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? ఎప్పుడూ జరగని, 30 ఏళ్లలో జరగని ఈ ప్రమాదము ఇక్కడ ఎందుకు జరిగింది అంటే, ఇంకొక వర్గం అంటే వరుసగా మనకి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కదా, ఏంటండి? ఎందుకంటే అరుణాచలం అన్నప్పుడు ఎమోషనల్గా మనం కనెక్ట్ అయి ఉంటాం. ఇదే మామూలు విషయము కాదు. అలాంటిది ఇవాళ రిపోర్ట్ ఏంటంటే, ఒక స్వామీజీ గారు ఈయన అక్కడికి వచ్చారు, అరుణాచలం వచ్చి తపస్సు చేసుకోవాలి అని అనుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, మీకు తిరువన్నామలై అంటే అది శివుడి భూమి అండి, అది ఆయనది, ఆ కొండలు ఆయనవి, ఆ కొండే ఆయన. అలాంటప్పుడు మీరు భక్తులుగా మాత్రమే అక్కడికి వెళ్ళాలి. మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు. ఎందుకు? శివుడి మీదే చెప్పులు వేసుకొని మీరు నడుస్తున్నారా? సో ఇదంతా అక్కడ వాళ్ళు అడుగుతారు. పెద్ద పెద్ద కొండలు, ఈ కొండలలో తపస్సు చేసుకోవడానికి భారతదేశము విదేశాల నుంచి ఎక్కడెక్కడ నుంచో భక్తులు, యోగులు, ఋషులు, వీళ్ళు వేల సంవత్సరాల నుంచి, రమణ మహర్షి గురించి విడిగా చెప్పక్కర్లేదు, వీళ్ళందరూ పొలోమంటూ అరుణాచలం వస్తారు. అలాగా ఒక స్వామీజీ గారు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఏంటంటే, ఆయనతో ఉన్న మిత్రులు వీళ్ళందరూ కూడా తపస్సు చేసుకోవాలి. అంటే వాళ్ళ కుటుంబాలను, బాధ్యతలను అన్నిటినీ కూడా ఇక మీదట మేము ఆ అరుణాచలేశ్వరుడికి సరెండర్ అయిపోతున్నాము, అక్కడే ఉండబోతున్నాము అని చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు చిన్నపాటి గూడారాలు వేసుకున్నారు. వేసుకొని వాళ్ళు వాళ్ళ తపస్సులో ఉన్నారండి. వాళ్ళు ఏమీ చేసుకోలేదు, ధ్యాన ముద్రలో ధ్యానము చేసుకుంటున్నారు. సడన్గా ఏమైందో చూడండి. మీకు ఇదంతా కూడా ప్లాట్ఫామ్ కదా, సో ఇక్కడంతా కూడా మనుషులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు నడుస్తూ ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, షాపులు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ఉండకూడదు. ఎవరు? కలెక్టర్. ప్రభుత్వం చెప్పింది, కలెక్టర్ గారు చెప్పారు. వాళ్ళ సిబ్బంది అక్కడికి వచ్చి ఒక స్వామీజీని అడుగుతూ ఉంటే ఆయన ఎంత బాధపడుతున్నారు అంటే, మేము ఏం పాపం చేశాము? మేము అరుణాచలం వచ్చాం, ఇక్కడ తపస్సు చేసుకోవాలనే కదా మేము వచ్చాము. మీకు పెద్ద పెద్ద వ్యాన్లు, బుల్డోజర్స్, జేసీబీలు పట్టుకొని వచ్చారు. సో వచ్చిన వాళ్ళు ఏంటంటే, ఎవరైనా చిన్నపాటి నిర్మాణం చేస్తే ఆ నిర్మాణాన్ని కూల్చేయాలి. హోటల్స్ను కూల్చరు, రెస్టారెంట్స్ను కూల్చరు, ఏమీ చెయ్యరు. ఇలాగ స్వామీజీలు ఒక చిన్నపాటి గూడారాలు వేసుకుంటే వాళ్ళని అక్కడ నుంచి తరిమి వెయ్యాలి. సో ఇలా అనుకున్న ఈ స్వామీజీ గారు అప్పుడే వచ్చారు. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఈయన గూడారాన్ని కూడా, రే ముందు వీడిని తరిమేయండి, వీడు వాడే, అక్కడ ఏ మర్యాదలు, అది ఏముంది, కాషాయం వేసుకొని కూర్చొని ఉన్నాడు, వీడేం పెద్ద యోగియా, పెద్ద ఋషియా కాదు కదా, రోడ్డు మీదే కదా ఉన్నాడు, ఈయనేమైనా ఎమ్మెల్యేనా, ఎంపీ, ఎవరితను అని చెప్పి ఆ గూడారాన్ని వీళ్ళు కూల్చడం అండి. కూల్చి అందులో ఉండే ఆ స్వామీజీ గారి దగ్గర ఒక రగ్గు ఉంది, ఒక టవెల్ ఉంది, స్నానం చేసుకుంటే తుడుచుకోవడానికి ఒక టవెల్, కప్పుకోవడానికి ఒక రగ్గు, ఇంతే ఉంది. దానిని కూడా తీసి వ్యానులో విసిరేసి వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇలా వరసగా అక్కడ ఉండే గూడారాలను అంతా కూడా వీళ్ళు ఏం చేశారు? టోటల్గా డిస్ట్రాయ్ చేశారు. సో ఇప్పుడు ఆ స్వామీజీ గారిని అడిగారు, అయ్యా మీకు ఏమి ఆశ్రయం లేకుండా చేశారంటే, ఇక్కడ ఉన్నాను కదండి, ఆ చెట్టు కింద ఉంటే ఆ శివుడి నీడలో ఉన్నట్టే కదా, అరుణాచలం కొండలో కదా నేను ఉన్నాను, ఆయనే నాకు ఆశ్రయాన్ని ఇస్తాడని ఆయన చెప్తున్నప్పుడు అక్కడ ఉండే భక్తులకు ఎక్కడ లేని భావోద్వేగాలు. ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకోవడం లేదు కదండి, అక్కడ ఏమైనా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వచ్చారా? చూడండి ఫ్రెండ్స్, ఒక హైదరాబాద్ అనండి, ఒక బెంగళూరు లేదా విజయవాడలో ఏం జరిగింది మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు? ఇదంతా ఏంటి? కమర్షియల్ క్యాపిటల్స్. మీకు ఇక్కడ విపరీతమైన వ్యాపారం జరుగుతుంది.
ఈ వ్యాపారము మీరు తిరువన్నామలై వద్ద చెయ్యకూడదండి. అదే అన్నామలై కొండల వద్ద మీరు చెయ్యకూడదు. అదే ఆయన భూమి. వెళ్ళేవాళ్ళు ఎవరు వెళ్ళాలి? భక్తులు వెళ్ళాలి, శివభక్తులు వెళ్ళాలి, శివ సాతువులు వెళ్ళాలి. అలాంటిది వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు కలెక్టర్ గారు ఆజ్ఞాపించారని చెప్పి వీళ్ళ గూడారాలను అంతా కూడా లేపేసి వీళ్ళకి ఎటువంటి ఆశ్రయము లేకుండా ఆ అడవుల్లోకి వెళ్ళిపోండి అని చెప్పి తరిమేశారు. సో ఇప్పుడు ఏమైందో చెప్పమంటారా? నవంబర్ 30, డిసెంబర్ 1 మీకు 48 అవర్స్ ఎడతెరపని వానండి. ఎంత బీభత్సమైన వర్షము అంటే మీకు కలెక్టర్ గారి బిల్డింగ్ ఉంది చూసారా, అది ఆల్మోస్ట్ అంటే కలెక్టర్ ఎక్కడైతే ఉంటారో అక్కడ వరకు నీరు అనేది వచ్చేసింది. అలాగే ఇంకొక వార్త ఏమిటంటే కలెక్టర్ ఇల్లు, ఆ కలెక్టర్ బంగ్లా అంటాం చూసారా, కలెక్టర్ బంగ్లా కూడా మునిగిపోయింది. అంటే ఇదంతా జస్ట్ ఒక సింబల్ అండి. ఆయన చెప్తున్నాడు మా జోలికి రాకండి, అరుణాచలము అత్యంత పవిత్రమైన కొండ, సో ఇక్కడ మీరు ఇలాంటి పనులు చెయ్యకండి, వచ్చే సాధువులు ప్రశాంతంగా అక్కడ వాళ్ళు తపస్సు చేసుకుంటారు, వాళ్ళని ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. కానీ ఉన్న ప్రభుత్వానికి ఇలాంటి నమ్మకాలే లేవు. అక్కడ మేము వ్యాపారం చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము, హోటల్స్కి పర్మిషన్స్ ఇచ్చాము, రిసార్ట్స్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నాము, మీరందరూ ఏంటి కాషాయం వేసుకుంటే మీరు ఏమైనా గొప్పవాళ్ళ? అడవుల్లోకి వెళ్ళండి, అక్కడి నుంచి బయటికి రాకండి, ఈ ప్లాట్ఫామ్స్లో అంతా కూర్చోకండి, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. వీళ్ళు గెట్ అవుట్, వీళ్ళు వెళ్ళిపోవాలండి, అది వాళ్ళ ప్రాంతం అండి. శివుడిని నమ్ముకొని వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారు, మీరు నేను కాదు. మనం ఏదో ఒక గిరి ప్రదక్షిణ చేశాము, మళ్ళీ మనం బయటకు వస్తాము, టిఫిన్ తింటాం, వచ్చేస్తాం, అంతవరకే. కానీ అక్కడ ఉండి తపస్సు చేసుకునేవాళ్ళు, కొన్ని దశాబ్దాల వారీగా తపస్సులు చేసుకునే వాళ్ళు ఎంతోమంది అక్కడ ఉంటారు. వాళ్ళని మీరు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది? సో దాని రిజల్టే అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా మీకు పేదవాళ్ళు అవ్వచ్చు, కాలనీ వాసులు అవ్వచ్చు, కానీ ఆ కొండ యొక్క పవిత్రత తెలిసి అక్కడ మీరు తాగుతూ గంజాయిలు పీలుస్తూ అడిగితే శివుడే గంజాయి పీలుస్తుంటే మనం చూసామా? ఎక్కడో ఫోటోల్లో వస్తాయి. సో ఆయన గంజాయి పీలుస్తూ అక్కడ కూర్చొని ఉంటారని చెప్పి ఎవరో చెప్తే దాన్ని మనం నమ్ముతామా? కాదు కదా. ఆయనే ఆది పురుషుడు, ఆయనే మీకు ఆది యోగి, మానవాళికి ఎంతో మేలు చేసిన ఆయన. సో అలాంటి వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుందో చూపించారు. ముఖ్యంగా ఇప్పుడు మనము పాలకులము కాదు కదండి, అక్కడ పరిపాలించే వాళ్ళు, ప్రజలు ఎంచుకున్న వాళ్ళు ఈ విషయాలనంతా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా వాళ్ళు ప్రవర్తించారు. స్వాముల విషయంలో చాలా తప్పుగా వాళ్ళ బిహేవియర్ ఉండింది. వాళ్ళ గూడారాలను కూల్చేశారు. వాళ్ళు అక్కడ ఎక్కడైనా కూడా వాళ్ళ టెంట్లు వేసుకోవచ్చండి, షెల్టర్ హోమ్స్ పెట్టుకోవచ్చండి. ఎందుకంటే కలిసి వస్తారు, సామూహికంగా అక్కడ కూర్చొని తింటారు, వాళ్ళు భజనలు చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని ఏదో వాళ్ళు జీవిస్తారు. అడిగితే శివోహం శివోహం అంటారు, అంతకు మించి వాళ్ళకి ఎటువంటి వ్యాపారము లేదు కదా. ఇదంతా గమనించకుండా అక్కడ వీళ్ళు అంటే ప్రభుత్వ యంత్రాంగము చేసిన తప్పు, దాని పర్యవసానమే ఇది అని చెప్పి అక్కడ నివసించే పెద్ద పెద్ద స్వాములు, యోగులు వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ విషయాలంతా ఆ రోజు మాట్లాడాలంటే ఇంత టైం ఉండదు కాబట్టి అది మిస్ అయిపోయింది. కానీ అరుణాచలంలో ఏదైతే జరిగిందో అది మాత్రం మంచిది కాదు. ఒక్క అరుణాచలం కాదండి, స్వామి మలైని అంటారు, అన్నామలై అంటారు, నీలగిరి మౌంటైన్స్ అంటే కురశివ అంటారు. కురవా జాతికి చెందిన శివుడు, ఆయన కొండలు, ఆయన అడవులు అక్కడ ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ప్రభుత్వము జాగ్రత్తగా లేకపోతే ఇలాంటివి అంటే కొండలు మీకు రాలి పడిపోతాయి అని చెప్పి ఇవాళ వీళ్ళు చెప్తున్నారు. శాస్త్రవేత్తలు ఇదే మాట్లాడుతున్నారు, మీకు అక్కడ ఉండే సిద్ధులు కూడా ఇదే మాట్లాడుతున్నారు. మరి పోయిన వీడియోలో ఇదే మాట్లాడాను, కానీ ఈసారి గవర్నమెంట్ చేసిన తప్పులు ఏంటని చెప్పి ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నాను. మరి మీకు అలా అనిపించిందా? ఇక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారండి, ఎలా పడితే అలా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి వీళ్ళు నెలకొల్పుతున్నారు, ఇది తప్పు అని చెప్పి మీరు కూడా భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.